దేవుడు రికార్డ్ చేయలేదు. సారీ చెప్పు. రికార్డ్ చేయలే, మర్చిపోయాను నేను. ఓకే 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 ఫైన్. ఓకే, ఇప్పటి వరకు మనము కాన్సెప్ట్ పోలేదు, ఆ, జస్ట్ ఓవర్వ్యూ చెప్పినాం, దట్స్ ఫైన్. ఆ, సో ఇప్పుడు ఓకే. మనము వి కెన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే డేటా ఎక్స్టెన్షన్లు అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. యాక్చువల్లీ ఏం చెప్పానంటే ఓకే. ఇప్పుడు నేను ఎస్ఎంఎంసీ అనేది ఒక ప్రమోషన్ టూల్. దీంట్లో మనము ఈమెయిల్ పంపిస్తాం. ఈమెయిల్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉమ్, ఉన్నాయి. ఎస్ఎంఎస్లు కానీ, ఎంఎంఎస్లు కానీ, యాప్లు కానీ, వాట్సాప్లు కానీ, సోషల్ మీడియా ఇవంతా. బట్ అవన్నీ మనము ఇక్కడ ఉపయోగించట్లేదు. దట్స్ ఇట్. ఓకే 1 minute అయిపోయిందా? ఓకే. నెక్స్ట్. ఉమ్, సో ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డేటా ఎక్స్టెన్షన్ అంటే టేబుల్ అనమాట. దీనిలో డేటా ఉంటుంది, సబ్స్క్రైబుల్ డేటా. సో మనకు 3 types ఆఫ్ డేటా ఎక్స్టెన్షన్ ఉంటాయి: స్టాండర్డ్, ఫిల్టర్డ్, ర్యాండమ్ అని. సో 99% స్టాండర్డ్ వాడతాము, ఎందుకంటే మనకు ఇష్టం వచ్చినటువంటి ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అనేది 1% వాడతాము, ఎందుకంటే ఏదన్నా నువ్వు ఫిల్టర్ చేయాలంటే ఆల్రెడీ ఒక డేటా ఉండాలి, దాని నుంచి ఫిల్టర్ చేయాలి. సపోజ్ మన ఇండియా అనేది ఒక డేటా టేబుల్ అనుకుంటే, ఆ ఇండియాలో నుంచి హూజ్ లొకేషన్ ఈక్వల్ టు బెంగళూరు అనే పీపుల్ మాత్రం నువ్వు ఫిల్టర్ చేయాలంటే ఆ ఫిల్టర్ డి అనమాట. ర్యాండమ్ డి అనేది మనం వాడము, ఎక్కువ అసలు వాడము. బట్ ర్యాండమ్ డి అంటే ఏంటంటే నువ్వు ర్యాండమ్ గా పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది ఉన్నారు, నువ్వు 100 మందిలో 80 మందిని పిక్ చేసుకోవచ్చు. మీ బట్ స్క్రీన్ క్రైటీరియా ఆఫ్ అయిపోయింది. స్క్రీన్ ఆఫ్. ఏమంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ కదా. లేదు, ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఆ, ఓకే. ఓకేనా. సో ర్యాండమ్ డి అంటే లేదు. ఏంటంటే మనం ర్యాండమ్ గా పిక్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో క్రైటీరియా, దెర్ ఇస్ నో కేటగరైజేషన్, ఏం ఉండదు అనమాట. మనం ఇష్టం వచ్చినట్టు పిక్ చేసుకోవచ్చు. అందుకే ఈ ర్యాండమ్ డి అనేది వాడడం. సో డెఫినేషన్ అర్థమైన స్టాండ్ డి అంటే ఏమి, ఫిల్టర్ డి అంటే ఏమి, ర్యాండమ్ డి అంటే ఏమి, ఏమైనా డౌట్ ఉందా ముఖేష్? ర్యాండమ్ మనం ఒక్కసారి రిపీట్ చేస్తారా? సరే, స్టాండర్డ్ డి అంటే ఏమిటంటే మనకి ఇష్టం వచ్చినటువంటి ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే కస్టమ్ ఫీల్డ్స్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇట్. సో ఇది మనం ఎక్కువ ఓకే. వాడుతూ ఉంటాం. ఫిల్టర్ డి అంటే మనము ఇప్పుడు ఏదైనా ఒక ఉన్న డేటాలో నుంచి ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఎలా, సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక మాస్టర్ టేబుల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో నుంచి ఓన్లీ ఐ వాంట్ లొకేషన్ ఆఫ్ అనంతపురం పీపుల్ అనుకో. సో ఎలా ఫిల్టర్ చేస్తావు, వేర్ లొకేషన్ ఈక్వల్ టు అనంతపురం అని కొడతావు. అలా అలా ఫిల్టర్ చేస్తే, ఆ క్రైటీరియా ఇచ్చేస్తే, ఆ కండిషన్ ఇచ్చేస్తే నీకు ఆ డేటా వచ్చి స్టోర్ అయిపోతుంది ఒక డీలోకి. దాన్ని ఫిల్టర్ డి అని అంటాం. ర్యాండమ్ డి అంటే, ఇప్పుడు ర్యాండమ్ డి అంటే మనకు ఒక డీలో నుంచి కండిషన్ లేదు, ఏం లేదు, మనకి ఇష్టం వచ్చినట్టు పిక్ చేసుకోవడమే. అంటే ఎట్లా, ఇప్పుడు సపోజ్ 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 80 మందిని నువ్వు తీసుకుంటావు. దాంట్లో నీకు క్రైటీరియా లేదు, ఒక కండిషన్ లేదు. అందుకే మనం ర్యాండమ్ డి అనేది వాడం. ఓకే. ఓకే సో నీకు ఓకే థియరిటికల్ గా నోట్స్ ఇస్తాను నేను, యూ నో నీట్ టు వరీ. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ ఉంది మన దగ్గర నోట్స్, క్లియర్ గా ఉంది. సో నీకు క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఎస్, చూడు ఇక్కడ చూస్తే నువ్వు డేటా ఎక్స్టెన్షన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. టైప్స్ ఆఫ్ డిఈస్ 3 types ఉన్నాయి: స్టాండర్డ్ డిఈ, ఫిల్టర్ డిఈ, ర్యాండమ్ డిఈ. స్టాండర్డ్ డిఈ అంటే టు స్టోర్ ఓకే. కస్టమ్ ఫీల్డ్స్. ఫిల్టర్ డిఈ అంటే క్యాప్చర్ రిక్వైర్డ్ డేటా, సపోజ్ లొకేషన్ ఈక్వల్ టు బెంగళూరు ఫ్రమ్ ద మాస్టర్ డిఈ. ర్యాండమ్ డిఈ అంటే, సో మాస్టర్ డిఈ అంటే ఏంది అనుకోద్దు నువ్వు మళ్ళా. సో మాస్టర్ డిఈ అంటే ఇట్స్ బల్క్ డేటా అనమాట. మనకు దాంట్లో ఫిల్టరేషన్ అనేది ఏముండదు, అది పెద్ద డేటా. దాంట్లో 1 కోటో 2 కోట్లో సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో నుంచి నువ్వు ఏం చేస్తావంటే కండిషన్లు ఇచ్చి నీకు కావాల్సిన డేటా నువ్వు ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ర్యాండమ్ డి. ఓకే సో అవుట్ ఆఫ్ 100 పీపుల్ యూ కెన్ సెలెక్ట్. సో ర్యాండమ్లీ అంటే మనకు ఒక క్రైటీరియా లేదు, ఒక కండిషన్ లేదు, అట్లా అనమాట. ఇవి 3 types ఆఫ్ డిఈస్. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా ముఖేష్? లేదు, ఓకే ఫైన్. అర్థం కాకపోతే అడుగు. ఓకే. స్టాండర్డ్ సరే. డికి, సో ఇది ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం. చూడు, స్టాండర్డ్ డి నేను 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చు, కానీ క్రియేట్ ఫ్రమ్ న్యూ ఎక్కువ వాడేది. మీ లొకేషన్ ఏది ముఖేష్? రాయగడ. రాయి రాయదుర్గమా? జిఏడిఏ. జిఏడిఏ. రాయా. జిఏడిఏ. రాయగడనా? సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రాయగఢలో ఉన్నటువంటి పీపుల్ యొక్క డీటెయిల్స్ ఫేస్ చేస్తున్నాం. ఓకే. సో ఎక్స్టర్నల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, నో నీడ్ టు వరీ. డిస్క్రిప్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్, ఏదైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇది ఈ సెండబుల్, ఈ టెస్టబుల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డేటా ఎక్స్టెన్షన్లో ఉన్న డేటాను ఉపయోగించుకుని నువ్వు ఏమైనా ఈమెయిల్ని పంపించాలా అనుకుంటే ఈ సెండబుల్, ఆ ఈమెయిల్తో ఏమైనా టెస్ట్ చేయాలంటే ఈ టెస్టబుల్. ఈ రెండు చెక్ చేయకపోయినా ఈమెయిల్లో ఈ డేటాను ఉపయోగించి నువ్వు ఏమీ చేయలేవు. ఓకేనా. డేటా రిటెన్షన్ పాలసీ అంటే రిమూవ్ చేయడానికి రికార్డ్స్ని, బట్ ఈ ప్రాసెస్ మనం వాడము, ఇది ఆల్వేస్ ఆఫ్లో ఉంటుంది.
నెక్స్ట్ ఫీల్డ్స్ ఇప్పుడే చెప్పాను కదా. సో ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ నేమ్, ఓకే, లాస్ట్ నేమ్, ఇంకేముంటాయి? ఈమెయిల్, ఇంకేముంటాయి? ఫోన్. కాంటాక్ట్ నెంబర్, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా? అడ్రస్, వెరీ గుడ్. అడ్రస్, ఇంకా? ఎనీవన్, జనాల గురించి ఏమేం కావాలి నీకు? నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్, ఇంకా? లైక్ ఆధార్ డీటెయిల్స్, లైక్ అలాగే ఎస్, ఆధార్ కార్డ్, ఏదైనా ఆధార్ కార్డు కావచ్చు, సపోజ్ పిన్ కోడ్ కావచ్చు. పిన్ కోడ్. ఓకే, సో డేటా టైప్స్ చూద్దాం ఒకసారి ఏమేమి ఎప్పుడెప్పుడు వాడతారని. టెక్స్ట్ ఎప్పుడు వాడతాం చెప్పు? జనరలీ నేమ్స్, ఊర్ల పేర్లు నేమ్. కదా. నెంబర్ అనేది మన ఏజ్, కరెక్ట్, మన పిన్ కోడ్. డేట్ అనేది ఫోన్ నెంబర్. మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్. బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ కేస్. ఈమెయిల్ అడ్రస్ అనేది ఈమెయిల్ అడ్రస్కి. ఫోన్ అనేది ఫోను. డెసిమల్ వచ్చేసి ఎప్పుడు వాడతాం? ఏదైనా పర్సంటేజ్ వచ్చినప్పుడు 0.77 అనో అట్లాంటి వాల్యూస్ ఉన్నప్పుడు డెసిమల్. లోకల్ అనేది ఏదైనా ఫోల్డర్స్కి వాడతాం అనమాట. సో లోకల్ ఎక్కువ వాడము. సో ఇప్పుడు చెప్పు నువ్వు ఏమేమి వాడతావు ఇప్పుడు? ఫస్ట్ నేమ్ అంటే బులియన్ దేనికి యూజ్ చేస్తాం మనం? అంటే రియల్ టైమ్ లో బులియన్ దేనికి యూజ్ చేస్తాం? రియల్ టైంలో బూలియన్ ఎప్పుడు వాడతామంటే, ఇప్పుడు నువ్వు వచ్చే సైన్ ఇన్ అని ఉంది. సైన్ ఇన్ అనేది ఎస్ఆర్ నో అని ఉంటుంది. అంటే సైన్ ఇన్ అవ్వచ్చు, సైన్ ఇన్ కాకపోవచ్చు. సైన్ అప్ ఉంటుంది, అదేవిధంగా ఆప్టిన్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది, తర్వాత సబ్స్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత అన్సబ్స్క్రైబ్ ఉంటుంది. ఇలాంటి చాలా వాటికి బూలియన్స్ వాడతాం. ఓకే. ఓకే, ఓకే. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది టెక్స్ట్కి ఉంటుంది. ఈమెయిల్ అనే దానికి ఏముంటుంది? ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్, వెరీ గుడ్. ఫోన్కి ఫోన్. వెరీ గుడ్. అడ్రస్ అనేది టెక్స్ట్, పిన్ కోడ్ అనేది ఇట్స్ ఏ నెంబర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు ఆటోమేటిక్ ఈ ఫీల్డ్స్ వస్తాయి. నువ్వు ఒకవేళ వేరేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ లెంత్. సో ఈ లెంత్ అనేది ఏమంటే ఇది ఫిక్స్ అనమాట. మొబైల్ నెంబర్కి 50, ఈమెయిల్ అడ్రస్కి 254. ఈ మిగిలినట్టు ఎడిట్ చేసుకోవచ్చు నువ్వు. కాబట్టి 500 కూడా పెట్టుకోవచ్చు. అప్ టు యూ. ఫస్ట్ నేమ్ అనేది నాదనుకో, ఫస్ట్ నేమ్ నాది ఆంజనేయులు. సో ఆంజనేయులు కంటే పెద్దగా ఉంటాయి కదా, రాధాకృష్ణ ఆంజనేయులు, సంథింగ్ ఏదో. సో కావాలంటే నువ్వు ఆ లెంత్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆ లెంత్ అనేది ఒకసారి తక్కువ నువ్వు కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, నువ్వు ఒకవేళ ఫస్ట్ నేమ్ అనేది 5 పెట్టినావు అనుకో, పేర్లు వచ్చి అన్ని లెంత్లు ఆంజనేయులు పెద్ద పెద్ద 5 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో, ఎర్ర వస్తుంది. అది గుర్తుపెట్టుకో. సో మ్యాక్సిమం 50 అంటే 50 కంటే పెద్దగా ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ కదా. నెక్స్ట్ ప్రైమరీకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీకి. సో ప్రైమరీకి అంటే ఏంది అంటే, ఇక్కడ రాసినాను క్లియర్గా, ఇట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ రో ఇన్ ద డేటా ఎక్స్టెన్షన్. అంటే ప్రతి డేటా ఎక్స్టెన్షన్లో ప్రతి రోను యూనిక్ థింగ్. సో యూనిక్ థింగ్ ఏముండొచ్చు? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆంజలి అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నీ పేరు ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ముఖేష్ అనేవాళ్ళు. కాబట్టి మనకి ఎక్కువ ఏదంటే ఐడి కానీ ఈమెయిల్. సో ఐడి అంటే ఇప్పుడు నువ్వు చెప్తూ కదా ఆధార్ కార్డు, అది యూనిక్ థింగ్. పాన్ కార్డు యూనిక్ థింగ్. అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ కూడా యూనిక్ థింగ్. ఓకేనా? సో ఐడీలు అంటే ఏంటివి? ఎంప్లాయ్ ఐడి, పేషెంట్ ఐడి, అట్లా. అందులో ఇంకోటి ఏంటంటే ఈ ప్రైమరీకి అనేది ఎంటీగా ఉండకూడదు. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సబ్స్క్రైబర్ కి అంటే ఏమిటి? సో సబ్స్క్రైబర్ కి అంటే ఇట్ ఈస్ అ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ సబ్స్క్రైబర్. సో సబ్స్క్రైబర్ అంటే ఎవరు? నేను, నువ్వు, మనలాంటి వాళ్ళే సబ్స్క్రైబర్లు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జియో హాట్స్టార్కి మనలాంటి వాళ్ళే కదా. సో మనలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేసింటారు? ఒక యూనిక్ ఐడి ఇచ్చింటారు. కరెక్టా? లైక్ ఈమెయిల్ అడ్రస్ తోనో మనం లాగిన్ అవుతా ఉంటాం, లేదా ఒక ఐడితో లాగిన్ అవుతా ఉంటాం. అది సబ్స్క్రైబర్ కి. సేమ్ కాంటాక్ట్ కి అంటే ఏంటంటే, సో కాంటాక్ట్ అంటే ఏంది? కాంటాక్ట్ అంటే ఫోన్ నెంబర్. కాంటాక్ట్ అంటే ఏంది? ఫోన్ నెంబరే. ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, మన అడ్రస్, మన ఆధార్ కార్డే కాంటాక్ట్ మనకి కదా. సో కాంటాక్ట్ కి అంటే ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ కాంటాక్ట్. సో ఎలాంటి ఉంటాయంటే కాంటాక్ట్ కి ఇట్స్ లైక్ 1 2 3 4 అట్లా ఉంటాయి అనమాట. నెక్స్ట్ సబ్స్క్రైబర్ ఐడి. సో సబ్స్క్రైబర్ ఐడి అనేది ఏమంటే సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఇది మనకు తెలియదు, అంటే మనం చూడలేం కూడా దీన్ని. ఇది బ్యాక్ ఎండ్ అనమాట. ఇట్స్ నాట్ ఫ్రంట్ ఎండ్. సేమ్ లైక్ కాంటాక్ట్ ఐడి కూడా అంతే, ఇట్స్ బ్యాక్ ఎండ్. ఇవి రెండు. బట్ సబ్స్క్రైబర్ ఐడి అనేది సిస్టమ్ జనరేట్ చేసే సబ్స్క్రైబర్ కి, కాంటాక్ట్ అనేది సిస్టమ్ జనరేట్ చేసేది కాంటాక్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్క్రైబర్ కి అంటే సబ్స్క్రైబర్ ఐడి అని అడుగుతారు ఎవరైనా కానీ. సో సబ్స్క్రైబర్ ఐడి అనేది సిస్టమ్ జనరేట్ చేస్తుంది, సబ్స్క్రైబర్ కీ అనేది మనం ఇస్తాం. ఇట్ ఈస్ అ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్స్క్రైబర్ వీ కెన్ ప్రొవైడ్ సబ్స్క్రైబర్ కి. లైక్ సబ్స్క్రైబర్ కి ఏమి ఇస్తాం? ఈమెయిల్ అడ్రస్, ఐడిలో ఏంటో మనం ఇస్తాం. సబ్స్క్రైబర్ ఐడి అనేది సిస్టమ్ జనరేట్ చేస్తుంది, మన చేతిలో ఉంటుంది.
సో సబ్స్క్రైబర్ అంటే ఎవరు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్టెల్, జియో ఇవి ఉన్నాయి కదా మనకి, ఇప్పుడు గొడుగులు ఉన్నాయి కదా ఇంటిపైన డిష్లో. సో ఉమ్, అవన్నీ ఉమ్, మనము ఉమ్, పర్చేజ్ చేసుకోవాల్సిందే కదా. కాంటాక్ట్ ఉమ్. అంటే ఫోన్ నెంబర్, కన్వర్షన్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసామని ఏమవుతుంది కన్వర్షన్. సో ఇవి ఓవరాల్గా థియరీ పార్ట్. ఇవన్నీ ఇంపార్టెంట్. నేను ఇంటర్వ్యూలో అడుగుతాను, నేను రోజు కూడా నేను అడుగుతా అంట. ఇవి చదువుకొని రావాలి నువ్వు రోజు. ఇది నోట్స్ నీకు వాట్సాప్కి వచ్చేస్తుంది. ఓకే. ఇలా పెట్టి నీకు వాట్సాప్కి ఇస్తా. నేను నిన్ను మళ్ళీ రేపు అడుగుతా రోజు ఇట్లనే. ఓకేనా? ఒక కాన్సెప్ట్ ప్రాక్టికల్, ఆ ప్రాక్టికల్ ఉన్నటువంటి థియరిటికల్ నోట్స్ నీకు వచ్చేస్తుంది. ఓకే. 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 సో ఇప్పుడు ఇక్కడ ప్రైమరీకి ఏది తీసుకోవచ్చు? ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఈమెయిల్. ఓకేనా? ఉమ్, రిమైనింగ్ నల్లబుల్ నువ్వు ఉమ్. చెక్ చేసిన ఏం కాదు, చెక్ చేయకపోయినా ఏం కాదు. ఇట్లా చెక్ చేసిన ఏం కాదు, చెక్ చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ఓకే. రిలేషన్షిప్. సెండ్ రిలేషన్షిప్ ఆల్వేస్ ప్రైమరీకి. సెండ్ రిలేషన్షిప్ ఆల్వేస్ ప్రైమరీకి. నువ్వు ఏమైతే తీసుకుంటావు, ఈమెయిల్ లేదంటే ఏమైనా ఐడి తీసుకున్నావు ఒక ఐడిని అట్లా. సో ఇక్కడ ఆల్వేస్ సబ్స్క్రైబర్కి ఆర్ సబ్స్క్రైబర్ ఐడి అంటే సబ్స్క్రైబర్కి. సో సబ్స్క్రైబర్ ఐడి అనేది ఎందుకు తీసుకో మనము? సో సబ్స్క్రైబర్ ఐడి అనేది ఈమెయిల్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్ ఐడి అనేది ఏందో మనకు తెలియదు. వీ కాంట్ గివ్. ఉమ్, అందుకు ఉమ్. సబ్స్క్రైబర్ కీ అనేది ఇట్స్ ఏ ఈమెయిల్ అడ్రస్. ఓకే. ఇక్కడ ఏమైనా డౌట్ ఉంది? ఇక్కడ వరకు ఈ 3 స్టెప్స్ వరకు ఏమైనా డౌట్ ఉంది? ఉమ్, లేదు, ఫైన్. గుడ్. డౌట్ ఏం లేదు. నువ్వు ఒకనే ఉన్నా కాబట్టి నేను ఇన్నిసార్లు అడుగుతాను. అదే ముగ్గురు నలుగురు ఉంటే ఇన్నిసార్లు అడగను. ఎందుకంటే ఆ ముగ్గురికి మనం చెప్పుకుంటే పోయాక క్లాస్ అయిపోతుంది, టైం అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక డి క్రియేట్ చేసినాం. డి పేరు ఏం పేరు చెప్పు? RAGADనా? డిఏ. కరెక్ట్. క్రియేట్ చేసేసినామా? ఉమ్. సో ఇవి ఎక్కడ ఉంటాయంటే డేటా ఎక్స్టెన్షన్లో ఉంటాయి కదా. ఎక్కడుంది డేటా ఆ, ఎక్స్టెన్షన్? ఏడుంది ఓవర్ వ్యూ. డేటా? ఏడుంది డేటా ఎక్స్టెన్షన్ కదా. సో ఈ డేటా ఎక్స్టెన్షన్లో ఉన్నాయి. ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి చూసావా, ఇవన్నీ ఫోల్డర్స్ అనమాట. కావాలంటే మనం కూడా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సపోజ్ ఇప్పుడు నీకు ఫోల్డర్, నీకు పేరు కావాలా, నీ పేరు మీద ఫోల్డర్ కావాలా, ఇక్కడ ఉందా న్యూ ఫోల్డర్ అని. సో ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, నీ పేరు ముఖేష్ కదా, ఆ ముఖేష్ అనే ఫోల్డర్లో ఈ డీల్ అంతా నీ డేటా అంతా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో కంపెనీలో నీకు ఫోల్డర్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్తే కదా, ఆ బ్రాండ్స్ విస్కాస్ బ్రాండ్ అని, పెడిగ్రీ బ్రాండ్ అని అట్లా. సో అట్లా బ్రాండ్ ప్రిపేర్ చేసి ఆ బ్రాండ్ రిలేటివ్ అని ఒక దగ్గర పెట్టుకోవచ్చు. అలా కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు కావాలనుకుంటే. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ రికార్డ్స్ అని చూస్తే 0 ఉన్నాయి రికార్డ్స్ కదా. లేవు కదా రికార్డ్స్ మనకి దీంట్లో. సో ఇప్పుడు రికార్డ్స్ నువ్వు యాడ్ క్రియేట్ చేయలేదు. చేయాలంటే మాన్యువల్గా ఎలా చేయాలంటే గో టు కాంటాక్ట్ బిల్డర్. చూడు, కంటెంట్ బిల్డర్కి ఓకే. కాంటాక్ట్ బిల్డర్కి చాలా తేడా ఉంది. కంటెంట్ బిల్డర్ అంటే ఈమెయిల్ డిజైన్ చేస్తాం. కాంటాక్ట్ బిల్డర్ అంటే మనకు వేరే ఉపయోగాలు ఉన్నాయి. వేరే ఉపయోగాలు అంటే డేటా ఎక్స్టెన్షన్లో రికార్డ్స్ యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఈమెయిల్ స్టూడియోలో మనం చేయలేము, ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు అక్కడ రికార్డులు క్రియేట్ చేయడానికి. నువ్వు ఎప్పుడైనా వాడుకోవాలనుకుంటే డూప్లికేట్ చేసుకోవచ్చు, 2 ఫోల్డర్స్కే కావాలనుకుంటే. ఓకే. ఇవన్నీ ఫాస్ట్గా పనిచేసే విధానాలు. ఓకే, ఇవన్నీ నేను ఎట్లా చేస్తానో నువ్వు కూడా అట్లే ఫాలో కావాలా. అప్పుడే ఆ స్పీడప్ వస్తుంది, నావిగేషన్ స్పీడప్. లేకపోతే స్టక్ అయిపోతాం. సో ఇప్పుడు మనకు రికార్డ్స్ లేవు. కావాలంటే మనం చూడొచ్చు, ఇక్కడ ఉందా డేటా ఎక్స్టెన్షన్ అని. ఇక్కడికి వెళ్తే మన డేటా ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉందో మనం వెతుక్కోవాలి. మన పేరు ఏమది? రాయగడ కదా మంది. ఏడే ఉంది చూడు ఫస్ట్లోనే. సో ఏడే ఉంది. సో గో టు ఓకే. రికార్డ్స్. ఇక్కడ ఉంది యాడ్ రికార్డ్స్ అని. మనకి ఇదే యాడ్ రికార్డ్స్ అక్కడ ఈమెయిల్ స్టూడియోలో కదా. ముఖేష్ ఏంది ఇనిషియల్? ఎస్సా? ఏంది ఇనిషియల్ ముఖేష్? బి బి. బీ ఫర్ బాల్. ఓకే. సో మీది మెయిల్ ఐడి ఇస్తున్నాను, ఏదో ఒకటి సింపుల్. సో gmail.com. ఇది మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, నీ ఫోన్ నెంబర్, నీ అడ్రస్ రాయగడ, పిన్ కోడ్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను. 6 నెంబర్లు ఉన్నాయి. సో సేవ్. ఈ విధంగా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు ఎన్ని రికార్డ్స్ అయినా మాన్యువల్గా. ఓకే. అంజీ, నాది ఇస్తుంది అంజీ ఎం, నా మెయిల్ ఐడి ఏదో ఒకటి, అంజీ జీమెయిల్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు మనం. ఫోన్ నెంబర్, అడ్రస్, సేవ్. ఇక్కడ ఇప్పుడు చూస్తే నువ్వు, మనం ఈమెయిల్ స్టూడియోలోకి వెళ్దాం. ఎందుకంటే నీకు ఈ డిఫరెన్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు. మన డైరెక్షన్లోకి వెళ్దాం.
ఈమెయిల్ స్టూడియోలో డేటా యాక్షన్కి కాంటాక్ట్ బిల్డర్లో ఈమెయిల్ డేటా యాక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు అన్ని ఆప్షన్స్ ఉండవు మనకి ఇక్కడ. రాయగడ. సో ఇక్కడ చూడు, నువ్వు ఓపెన్ చేయి. ఇక్కడ కూడా రికార్డ్స్ వచ్చినాయి, ఇప్పుడు నేను యాడ్ చేసినా కదా. కానీ ఇక్కడ నీకేమన్నా ఇక్కడ యాడ్ రికార్డు, డిలీట్ రికార్డు లేదు. ఉన్నాయా? లేవు. ఇక్కడ చూడు నీకేమో ఆప్షన్ ఉన్నాయో, యాడ్ రికార్డు, క్లియర్ రికార్డు. క్లియర్ అంటే డిలీట్ అని. ఓకేనా? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడు ఈమెయిల్తో సెర్చ్ చేస్తున్నాం. ఎందుకు ఈమెయిల్తో సెర్చ్ చేస్తున్నాం? గెస్ చేయి టకామని. బికాజ్ ఇట్స్ ప్రైమరీ కీ. అంటే నీకు ఒకవేళ ఒక కోడ్ రికార్డ్ లో ఒక పర్టికులర్ సబ్స్క్రైబర్ ఉన్నాడా లేదా చెక్ చేయాలంటే సింపుల్ గా నువ్వు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చెక్ చేసుకోలేవు నువ్వు. సో అందుకు డేటా ఎక్కువ మనం కాంటాక్ట్ బిల్డర్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ చూడు, ఒక రికార్డ్ నువ్వు సెలెక్ట్ చేసినా ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అది డిఫరెన్స్. ఇప్పుడు అర్థమైందా కాంటాక్ట్ బిల్డర్కి ఈమెయిల్ స్టూడియోకి డిఫరెన్స్ రిగార్డింగ్ టు డేటా ఎక్స్టెన్షన్. సో నువ్వు ఒకవేళ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్? ఇంపోర్ట్ అంటే డేటాను నువ్వు లోపల చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే ఈ ఉన్నదాన్ని ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేద్దాం చూద్దాం. ఎక్స్పోర్ట్ చేద్దాం, ఆ రెండు రికార్డులను ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడు, ఇది ఫైల్ నేము, ఇక్కడ బ్రౌజర్ డౌన్లోడ్ పెట్టుకో. ఇంకంతా మిగిలిన సేమ్ అట్లే పెట్టుకో. ఎక్స్పోర్ట్ అని కొట్టు, అంతే. ఎక్స్పోర్ట్ అయిపోతుంది, అంటే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అంతే. సో ఫైల్ డౌన్లోడ్ అయింది ఇక్కడ. ఓకే, సో ఫైల్ డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో నేర్చుకున్నాం. కరెక్టా? రెండు రికార్డులు వచ్చినాయా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీన్ని ఏం చేద్దాం, అప్పుడు రికార్డ్స్ యాడ్ చేయాలి కదా మనకు కొన్ని. సో కంట్రోల్-C చేసుకొని కంట్రోల్-V. ఓకే, బట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఈమెయిల్ అడ్రస్ సేమ్ ఉంది కదా, సేమ్ రిపీట్ అవుతుంది. అలా కాకూడదు. అలా అయితే ఎర్రర్ వస్తుంది కదా. అంతే. సో అందుకు నేను చిన్న ఈమెయిల్ని చేంజ్ చేస్తున్నా. ఓకే, ఎస్. సో నౌ గుడ్. నౌ సేవ్ దిస్ ఫైల్. సేవ్ యాజ్ బ్రౌజర్ డౌన్లోడ్స్లో సేవ్ చేసుకో. సేమ్ అదే పేరుతోనే ఉంది, ప్రాబ్లం లేదు. ఎస్ అని పెట్టేసి ఇప్పుడు నువ్వు 6 రికార్డులు ఉన్నాయి కదా. సో నువ్వు ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇంపోర్ట్ అని క్లిక్ చేసి, ఓకే, ఇంపోర్ట్ అని క్లిక్ చేయి. ఇక్కడైనా చేయొచ్చు ఇంపోర్ట్, ఎక్కడ చేసినా ఒకటే ప్రాసెస్. ఇలా చేసినా ఒకటే, అలా. ఇక్కడ చూడు రెండు వస్తాయి, డేటా యాక్సెషన్లో, ఇంపోర్ట్ డెఫినేషన్లో. సో డేటా యాక్సెషన్ క్రియేట్ చేసుకో. సో ఇక్కడ చూస్ ఫైల్, అంటే నువ్వు ఏ ఫైల్ ఇంపోర్ట్ చేయాలో ఆ ఫైల్. ఈ ఫైలే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇవి తెలుసా? యాడ్ అండ్ అప్డేట్, యాడ్ ఓన్లీ, అప్డేట్ ఓన్లీ, ఓవర్ రైట్ ఓన్లీ. యాడ్ అండ్ అప్డేట్ అంటే రెండు జరుగుతాయి. యాడ్ అంటే యాడ్, అప్డేట్ అంటే అప్డేట్. ఓవర్ రైట్ అంటే ఉన్న రికార్డ్స్ పై కొత్త రికార్డ్స్ వస్తాయి. ఓకే, నెవర్. నెక్స్ట్ ఇక్కడ చూడు, 3 టైప్స్గా నువ్వు మ్యాప్ చేయొచ్చు. మ్యాప్ బై ఆర్డినల్స్. ఆర్డినల్స్ అంటే మనకు ఈ ఫస్ట్ నేమ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఆర్డినల్స్ అంటే. మ్యాప్ బై హెడర్ రో అంటే ఈ ఫస్ట్ నేమ్ ఇవంతా హెడర్ రోస్, అంటే ఏవైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్, ఆప్షనల్ ఫీల్డ్స్ ఉంటాయి అవి హెడర్ రో. మ్యాప్ బై మాన్యువలీ అంటే ఇక్కడ వెళ్ళి చూజ్ చేసుకోవడం. జనరలీ ఐ విల్ సజెస్ట్ ఆల్వేస్ మ్యాప్ బై మాన్యువలీ. ఓకే, ఎందుకంటే కొన్ని రికార్డ్స్ మన దగ్గర లేనప్పుడు కూడా నువ్వు కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు, లేని వదిలేసుకోవచ్చు. అంటే ఆప్షన్లోకి వద్దనుకునేట్టు వదిలేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయి. ఇంత పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ చూడు, మెయిల్ అడ్రస్ ఇచ్చామా ఇక్కడ. ఎవరు ఇది? హర్ష అనేది ఆ పిల్ల ఉంది అనమాట. హర్ష అనే పిల్ల ఉంది, లాగిన్ ఆ పిల్లకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు కావాలనుకుంటే, అంటే మనకు ఒకవేళ ఇంపోర్ట్ అయిన తర్వాత తెలియాలనుకుంటే మన మెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు. ఓకే, ఫినిష్. సో ఇప్పుడు ఫినిష్ అవ్వగానే మనకు రికార్డ్స్ వచ్చి మన డైరెక్షన్లో స్టోర్. దీన్ని ఏమంటారంటే ఇంపోర్ట్ ప్రాసెస్ అంటారు. నీకు రేపు జాబ్లో జాయిన్ అయ్యాక క్లయింట్ కూడా ఫైల్ ఇస్తాడు ఒకసారి, కొన్ని రికార్డ్స్. సో దాన్ని నువ్వు ఇంపోర్ట్ చేయాలి. ఒకసారి 10,000 రికార్డులు, 1,00,000 రికార్డులు కూడా ఇస్తాడు. ఓకే, దీనికి లిమిట్ ఏమి ఉండదు కదా? దీనికి లిమిట్ ఏమి ఉండదు. కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే నార్మల్ గా కొన్ని గవర్నర్ లిమిట్స్ ఉంటాయి కదా, సేల్స్ ఫోర్స్ అలాగేంటి లేవు కదా ఇక్కడ ఇందులో. ఎక్స్పోర్ట్ కి 5 MB ఉంటుంది, ఇంపోర్ట్ కి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలంటే 5 MB కంటే ఎక్కువ డౌన్లోడ్ చేయలేవు. సో అలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే అలా ఏమి ముఖేష్?
మరి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే అలాగా అవ్వదా? లైక్ 5 MB కన్నా ఎక్కువ ఉందా? అప్పుడు ఎఫ్టీపీ వాడతాం మనం, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని వేరే ప్రాసెస్ ఉంది. ఓకే. ఎఫ్టీపీ ద్వారా ఏడే ఉంది కదా, ఎఫ్టీపీ రియల్గా నీకు డౌన్లోడ్ చేసినప్పుడు చూపి అక్కడ ఎఫ్టీపీ క్లోజ్ చేసి బ్రౌజర్ డౌన్లోడ్ అక్కడ FTP ఉండేది ఇందాక. ఆ అవును. ఎఫ్టీపీ లేకి పంపించుకోవచ్చు, నువ్వు ఎంతైనా పంపించుకోవచ్చు. వచ్చినాయి రికార్డ్స్ రాయగడ లేకి. 6 రికార్డ్స్. ఓకేనా? సో అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈరోజు డేటా యాక్షన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నావు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నేర్చుకున్నావు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? లేదు, నో. ఒక క్వశ్చన్ లైక్ లైక్ ఈ అడుగు. డేటా అనేది మనం ఏం చేస్తాం? లైక్ ఈ డేటాతో లైక్ ఈ డేటాతో ఈమెయిల్ సెండ్ చేస్తాం, మన పని అదే ఓకే. కదా. క్లయింట్ అనేవాడు నీకు 1,00,000 అవును. రికార్డులు ఇచ్చినాడు, ఎందుకు ఇస్తాడు? ఆ డేటా ఉపయోగించుకొని నువ్వు ఈమెయిల్ సెండ్ చేయమనే కదా. ఆ, నీకు అప్పుడే చెప్తే ఇది కదా మన మాన్యువల్ అసైన్మెంట్స్ కదా? లైక్ డేటా ఆటోమేటిక్ గా ఏమైనా ఫెచ్ చేసుకోవడానికి ఉంటాయి కదా, వేరే వేరే ఆటోమేటిక్గా దారులు. చేసేది, మాన్యువల్గా చేసేది తక్కువ, ఆ, మాన్యువల్గా చేసేది అది ఓకే. ఆటోమేషన్ చూడొచ్చు మనం. ఇక్కడ ఉంది కదా ఆటోమేషన్. యా. జనరల్లీ ఇప్పుడు కంపెనీలు అన్ని ఏం చేస్తున్నాయంటే 99% సేల్స్ క్లౌడ్ కి లింక్అప్ చేస్తారు, మార్కెటింగ్ క్లౌడ్ ని. సో సేల్స్ క్లౌడ్ నీకు డేటా అదే. ఉంటుంది కదా, సో అవంతా వచ్చి నీకు ఇక్కడ స్టోర్ అవుతాయి. సింక్రనైజ్డ్ డిఈస్ అని ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇది ఇక్కడ ఉంది సింక్రనైజ్డ్ అని. సో ఈ సింక్రనైజ్డ్ డిఈలో ఇప్పుడు ఇవి మాస్టర్ టేబుల్ డేటా యాక్షన్లు అంటారు దీన్ని. అంటే దీంట్లో నీకు డేటా అంతా ఉంటుంది, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు. ఆ పర్టికులర్ డేటా యాక్షన్ లో నుంచి నువ్వు ఎస్క్యూఎల్ చేసి డేటాను ఫెచ్ చేసి ఒక టార్గెట్ డేటా యాక్షన్ స్టోర్ చేస్తావు అంతే. నెక్స్ట్ యూజ్ చేస్తావు. ఈ ఇంపోర్ట్ ప్రాసెస్ అంతా ఎప్పుడైనా రేర్ కేసు ఉంటుంది, డైలీ ఉండదు. ఓకేనా? ఓకే. ఎస్. సో దట్స్ ఇట్ ఫర్ డేటా యాక్షన్ క్రియేషన్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్, రైట్? సో ఇప్పుడు స్టాండర్డ్ డేటా యాక్షన్ లో ఓకే. ఇంకో ప్రాసెస్ ఉంది కదా ఇక్కడ, ఎగ్జిస్టింగ్ అని. అది చూద్దాం. సో ఓకే. ఎగ్జిస్టింగ్ అంటేనే పేరులోనే ఉంది ఏమని, నువ్వు ఆల్రెడీ ఒక డేటా యాక్షన్ ఏదైనా డిజైన్ ఏంటి దాంట్లో క్రియేటెడ్. నుంచి, క్రియేటెడ్ దాంట్లో నుంచి నువ్వు సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. చూడు ఆల్రెడీ ఈ సెండబుల్ రీసెర్చబుల్ క్రియేట్ అయిపోయింది. ఇవంతా వచ్చేసినాయి, ఎందుకు? మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని తీసుకుంటున్నాం కాబట్టి. చూడు ఆల్రెడీ ఫీల్డ్స్ కూడా వచ్చేసినాయి, ప్రైమరీకి అన్నీ వచ్చేసినాయా? ఓకే. సో నువ్వు ఒకవేళ ఇక్కడ ఏమైనా చేంజ్ చేయాలని కూడా చేసుకోవచ్చు, ఏమైనా యాడ్ చేయాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంత బాగుంది అనుకుంటే క్రియేట్. సో ఈ విధంగా హౌ టు క్రియేట్ ఎగ్జిస్టింగ్ డి. అర్థమైందా? ఏమైనా క్వశ్చన్ ఉందా ముఖేష్? ఏం క్వశ్చన్ లేదు. నెక్స్ట్ అదే స్టాండర్డ్ డేటా యాక్సెస్ని టెంప్లెట్ అన్నాము. సో టెంప్లెట్ అనేది మనం వాడం అసలు, కానీ ఎందుకు వాడమంటే దీంట్లో ఈ కొన్ని ఫీల్డ్స్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ వచ్చేస్తాయి అనమాట. మనకి యావగాలో మనం సెలెక్ట్ చేసుకోలేము. సో అందుకే దీన్ని ప్రిఫర్ చేయరు ఎవరు. సో దీంతో పని లేదు మనకి. సో దీన్ని ఎక్కువ మనం వాడేది లేదు. బట్ దీన్ని మనం ప్రిఫర్ చేయమని నీకు చెప్తా ఉన్నాను. సో అందుకే మనం ఉపయోగించండి దీన్ని. చూడు, సోర్స్ ఈమెయిల్ అడ్రస్ క్రియేటెడ్ ఆల్రెడీ వచ్చేస్తాయి కొన్ని ఫీల్డ్స్. అవి కాకుండా నువ్వు కావాలంటే కొన్ని ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సెంట్రల్ లిస్ట్ కూడా సోర్స్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఫిక్స్డ్ అనమాట ఇవి. సో ఇవి మామూలు నార్మల్ డేటా యాక్షన్లు మాత్రం కాదు ఇది. దీన్ని మనం వేరే ప్రాసెస్ వాడతాం, బట్ ఇప్పుడు మనకు అది అవసరం లేదు. సో దిస్ ఇస్ ద వే వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ 3 ways. ఓకే, డేటా ఓకే. యాక్షన్ అంటే క్రియేషన్ టెంప్లెట్ అంటే మనకి ఏవైతే అవసరం లేదో అవి కూడా వచ్చేస్తుంటాయి అంతే కదా వచ్చేస్తాయి. అందులో? కరెక్ట్ 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 కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ డి చూద్దాం. సో ఫిల్టర్ డి అంటే ఆల్రెడీ చెప్పిన ఒక మాస్టర్ డిఈ నుంచి నువ్వు ఫిల్టర్ చేస్తావు. సపోజ్ ఇదే అనుకో మాస్టర్ డిఈ, సెలెక్ట్ చేయి. సో ఇక్కడ చూడు క్రైటీరియా వచ్చిందా? సో ఇక్కడ వచ్చిందా? సో సపోజ్ ఏజ్ అనేది ఒక సెక్షన్ తీసుకో. సో ఏజ్ అయితే నాకు ఎవరైతే వాళ్ళు ఈజ్ గ్రేటర్ దాన్ 18 ఉంటుందో వాళ్ళ డేటా మాత్రమే కావాలి, సేవ్ యాజ్ ఫిల్టర్. సో ఆ ఫిల్టర్ పేరు ఇవ్వు దానికి. సో ముఖేష్ ఫిల్టర్ డి. ఓకే, ఫిల్టర్ అని ఇచ్చిన, సేవ్ ఫిల్టర్స్ అని క్లోజ్. ఇప్పుడు ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు డిఈ లేకేస్తున్నా. సో ముఖేష్ అయిపోయింది. సో స్టోర్ చేస్తున్నాం సరిత అనే ప్లేస్లో. సో ఈ విధంగా క్రియేట్ చేస్తాం. చూడు ఇప్పుడు నీకు ఆ క్రైటీరియా మ్యాచ్ అయితేనే రికార్డ్స్ వస్తాయి, క్రైటీరియా మ్యాచ్ కాకపోతే రికార్డ్స్ రావు అంతే. క్రైటీరియా ఏంది? ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18. ఎవరైతే ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉంటుందో ఆ డీలోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే.
దట్స్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ద టాస్క్ ఆల్సో ఫర్ యూ. సో నువ్వు కూడా ఏం చేస్తావు అంటే ఒక డీ క్రియేట్ చేసి 10 రికార్డులు పెట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చెయ్యి. అది ఈరోజు టాస్క్.